ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ సితారా లిరికల్ సాంగ్ రిలీజ్ చేయగా దీనిపై ప్రేక్షకుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మిస్టర్ బచ్చన్ సినిమా కంప్లీట్ అయ్యాక రవితేజ నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు అనేది సస్పెన్స్ గా మారింది. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ రవితేజ కోసం ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ అయితే రెడీ చేశాడు. మరి దీనిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. తాజాగా రవితేజకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వినిపిస్తోంది. రవితేజ హీరోగా పవర్ చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయమయ్యారు కెఎస్ రవీంద్ర. ఆ తర్వాత మాస్ కమర్షియల్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచాడు. చిరంజీవితో తీసిన వాల్తేరు వీరయ్య పెద్ద హిట్ అయింది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి వీరమాస్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమా తర్వాత బాబీ తీసే సినిమాపై క్లారిటీ వచ్చింది. మరోసారి ఆయన మాస్ మహారాజా రవితేజతో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. వీరిద్దరి కాంబోలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలున్నాయని ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో వరుసగా సినిమాలు చేస్తున్నారు రవితేజ. ధమాకాతో వీరి కాంబో బాగా సెట్ అయింది. ఇప్పుడు హరీష్ శంకర్ తో చేస్తున్న మిస్టర్ బచ్చన్ ని కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీని తెరకెక్కిస్తోంది. బాబీతో పీపుల్ మీడియా సంస్థ గతంలో వెంకీమామ సినిమాని రూపొందించింది. అది కూడా కమర్షియల్ గా లాభాలు తెచ్చిపెట్టింది. త్వరలోనే ఈ కాంబోకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.